వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం కామారెడ్డి జిల్లా గాంధారి మండలము తిమ్మాపూర్ గ్రామంలో సాయిల్ గారితో ఉన్నాము. సో వీరిక్కడ మొక్కజొన్న సాగు చేస్తున్నారు 2 నుండి 3 ఎకరాల్లో. సో ముఖ్యంగా ప్రధానంగా చాలా మంది రైతులు మొక్కజొన్న సాగు చేస్తుంటారు ఈ ప్రాంతంలో. సో ఈ మొక్కజొన్న సాగులో వీరి యొక్క సస్యరక్షణ చర్యలు ఏ విధంగా ఉంది, ఈ పంట చాలా ఎక్సలెంట్ గా రావడం జరిగింది. దీనికి ఎటువంటి చర్యలు చేపట్టినరు, ఎటువంటి ఫెర్టిలైజర్లు వాడినరు, దాంతో పాటు ఎటువంటి ముఖ్యంగా ఎటువంటి సీడ్ అనుకున్నారు. ఇప్పుడు అనేక రకాల సీడ్ కొత్త విత్తనాలు అనే మార్కెట్ లో రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ మొక్కజొన్న సాగులో వీరి యొక్క అనుభవాన్ని తెలుసుకుందాం. చాలా మంది రైతులు అనేక పంటలు వేసి చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టపోవడం వల్ల ఈ మొక్కజొన్న వైపు రావడం జరుగుతుంది. సో ఈ మొక్కజొన్న సాగులో వీరి యొక్క అనుభవం మీకు చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో పూర్తిగా వీడియో చూడండి. అసలు మొక్కజొన్న ఎప్పుడు వేసుకోవాలి, దాన్ని ఏ టైంలో వేసుకుంటే, రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ లో ఎటువంటి విత్తనాలను ఎన్నుకోవాలి, దిగుబడి బాగా రావాలంటే ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అన్ని వీరిని పూర్తిగా అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీకు వ్యవసాయం ఎప్పటి చేస్తున్నారు? 2 సంవత్సరాలు చేస్తున్నారు. మేము వ్యవసాయం చేయబట్టి గత 10 సంవత్సరాలు అయితే సార్. 10 ఇయర్స్ నుండి అనుభవం ఉంది. ఏమేమి పంటలు పండిస్తారు? మేము వరి పండిస్తాము, మక్కలు పండిస్తాము. ఈ మక్క ఎన్ని సంవత్సరాలు పండిస్తున్నారు? మక్క అంటే ఇప్పుడు నాకు 8 ఇయర్ అవుతుంది. 8 సంవత్సరాలలో మీకు మక్కల అనుభవం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసిందా? ఎంత విస్తీర్ణంలో వేస్తారు మీరు స్టార్టింగ్ నుండి? విస్తీర్ణం అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు? నాకు వర్షాకాలం అయితే 3 ఎకరాలు ఉంటుంది. ఖరీఫ్ లో ఇప్పుడైతే ఇప్పుడు 3 కానీ కొంచెం తక్కువ ఉంటుంది, కొద్దిగా తక్కువ. అంటే ఖరీఫ్ రబీ రెండు కాలాలు వేస్తాం సార్. కంపల్సరీ 2 కాలాలు. మక్క అనేది పెద్ద పంట కాబట్టి దీన్ని వాడతాం ఎక్కువ. ఇప్పుడు ఎంత దీనికి మీరు మక్క వేసుకుంటారు కదా, మీరు అంటే ఆ టైం ఏంది? ఖరీఫ్ లో ఏ నెలలో వేసుకుంటారు, రబీలో? ఇది ఖరీఫ్ అంటే ఇప్పుడు ఇది యాసంగి, మేము రబీ. ఇప్పుడు నవంబర్లో వేస్తాం సార్. నవంబర్ వేస్తే నవంబర్ లాస్ట్ లో వేస్తే ఈ టైం కల్లా మార్చి అంటే దాదాపు 4 నెలలు అవుతుంది కంపల్సరీగా మన కటింగ్ రావాలంటే 4 నెలల లోపే. 4 నెలల లోపు కటింగ్. ఇప్పుడు కటింగ్ రెడీ ఉందా? కటింగ్ రెడీ అయిపోయింది. ఇంకా 10 రోజులు, ఇంకా 10 డేస్ ఎక్కువ అయిపోతుంది సార్. ఇప్పుడు దేంతో మీరు కటింగ్? మేము చేతి కటింగ్ చేస్తాం సార్. మామూలు మీరు కూలీలను బట్టి చేస్తాం మేము. మిషన్ అటువంటి ఏముంటాయి? మిషన్లు ఏముంటాయి సార్. మిషన్ మేము కూలీలను వాడేసి మేము జూడేసుకొని మరో మిషన్ లో వేస్తాం లాస్ట్. ఇప్పుడు ఇది మాత్రం నవంబర్ లో వేసింది మీరు? నవంబర్ లాస్ట్ లో వేసింది. ఇప్పుడు ఇది ఎంత మీరు అంటే ఇది దీనిలో వెరైటీస్ ఉంటాయి కదా, విత్తనాలు కూడా డిఫరెంట్ గా? అవును సార్. కంపెనీలు ఏం వెరైటీ? ఇది విన్నర్ గోల్డ్ సార్. విన్నర్ గోల్డ్ కంపెనీ ఏంది? న్యూజిబీడ్ కంపెనీ. లాస్ట్ ఇయర్ ఇదే వేసిందా? లాస్ట్ ఇయర్ ఇది వేసినాము. పోయినసారి వేరే కంపెనీ వేరే వాడినాము, కానీ మాకు మంచిగా అనిపించలేదు సార్. కానీ ఇది విన్నర్ గోల్డ్ అని వచ్చింది. విన్నర్ న్యూజిబీడ్ విన్నర్ గోల్డ్ అని వచ్చింది. ఇది మాకు బాగుంది సార్. లాస్ట్ ఇయర్ కూడా వేసిందా? మాకు 30-40 లోపు 38-39 అట్లా వచ్చింది సార్. అంటే ముఖ్యంగా మొక్కజొన్న సాగులో రైతు మంచి దిగుబడి తీసుకోవాలంటే ముఖ్యంగా ఏంది అంటే విత్తనమా, సాయిలా, మనం చేసే పద్ధతి? విత్తనం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనం వేసిన తర్వాత మనము మెయింటెనెన్స్ తీరు ఉంటది. మెయింటెనెన్స్ బాగున్నా మెయింటెనెన్స్ లేకుంటే ఏముండదు. నువ్వు మంచిది వేసి మెయింటెనెన్స్ చేయకున్నా అది కొంచెం గట్ల ఉంటది. ఇప్పుడు విత్తనం బాగా వేసి మెయింటైన్ చేసినాం అనుకో కంపల్సరీ దిగుబడి. చుట్టుపక్కల రైతులు కూడా ఇది వేస్తారా మొక్కజొన్న సాగు? వేస్తారు సార్. ఇప్పుడు ఇది మీరు నవంబర్ లాస్ట్ లో వేసిండ్రు కదా, మీకు ఎంత ఇప్పుడు 3 ఎకరాలు వేసిండ్రు, ఎకరానికి ఎంత విత్తనం పట్టింది? లేదా 3 ఎకరాలకి? మాకు ఎకరానికి ఇప్పుడు వర్షాకాలం ఒక తీరేస్తాము, యాసంగి ఒక తీరేస్తాం సార్. వర్షాకాలం తక్కువ విత్తనాలు. ఇప్పుడు ఎకరానికి 3 వేస్తాం. ఇప్పుడు ఎకరానికి 3 అంటే 3 కేజీల 3 బస్తాలు, 3 బ్యాగులు విత్తనాలు. బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటుంది? బ్యాగు 3 కేజీలు ఉంటాయి సార్. 3 కేజీలు అంటే దాదాపు 3 కేజీల నుంచి 4 కేజీలు అంటే ఎకరాన 3 బ్యాగులు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి అది వాటర్ ఎక్కువ అయితే తక్కువ అయితే దాదాపు 10 కేజీలు జర్మినేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాం. వర్షాకాలం కంపల్సరీ మొలుస్తుంది అది చెప్పేసి మేము కొంచెం తక్కువ వేస్తాం. అంటే చేత్తోనే ఇట్లా పడేసి నాగలు కాదు, ట్రాక్టర్ తోనే మీరు విత్తనాలు వేస్తారా? గీతలు కొట్టేసి అలా చాలలో ఇత్తులు వేసేసి చాలలో ఎట్లా విత్తులు ఎట్లా డైరెక్ట్ వేసేస్తాం. నిలబడి వేసుకుంటా పోతారు, వెళ్ళిపోతాం. దాని ప్రకారం కరెక్ట్ పడుతుందా? కంపల్సరీ. ఎంత దూరం ఎంత ఉంటుంది లైన్ కు లైన్? మాకు ఐడియా తెలిసిపోతుంది. మాకు దూరం ఒక అడుగు ఒకటి వేస్తాం. లైన్ కు లైన్ ఎంత ఉంటుంది? లైన్ కు లైన్ అంటే కొంచెం డిస్టెన్స్ ఒక 2 జాన సగం ఉంటుంది అంతే. లైన్ కు లైన్ మొత్తం దగ్గర ఉంటుంది. మాకు ఐడియా ఉంటది కాబట్టి అడుకోటి చేసుకుంటే వెళ్ళిపోతాం. అది జర్మినేషన్ అన్ని మొలుచుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అన్ని మొలిస్తే ఏమన్నా మొలవకుండా కూడా అట్లా అందుకనే కొంచెం ఎక్కేసుకుంటాం కదా సార్. అందుకని ఒక బ్యాగ్ ఎక్కేసుకుంటాం. మీరు విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ వాటర్ పెడతారా? విత్తనాలు వేసినాక వాటర్ పెట్టుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ కానీ
ఈ ముఖ్యంగా కలుపు ఉంటది కదా, కలుపుకు ఎట్లా మీరు మేము గడ్డి మందులు వాడతాం సార్. కలుపు పనిచేస్తే బాగా పనిచేస్తే సూపర్ పనిచేస్తాయి సార్. బాగా పనిచేస్తాయి. సూపర్ పనిచేస్తాయి. గడ్డి మందులు ఎక్కువ ఇప్పుడు మంచి మంచి గడ్డి మందులు ఉన్నాయి కదా సార్, అవి వాడతాం. ఈ ఎరువులు ఎట్లా ఇస్తారు? ఎరువులు ఏమి ఇస్తారు? ఎరువులు ఇక యూరియా వాడతాం ఎక్కువ. డిఏపి ఫస్ట్ వాడతాం మనం. ఫస్ట్ దుక్కిలో డిఏపి అదే రోజు చేస్తాం. అదే రోజు విత్తనము డిఏపి విత్తనం వేస్తారు. మన డిఏపి వేస్తారు ఇక అది వాడతాం. ఎంత వేస్తారు ఎకరాన? 3 సంచులు వేస్తాం సార్. 3 సంచులు కంపల్సరీ వేస్తాం. డిఏపి 3 బ్యాగులు వేస్తాం. యూరియా వేరుగా. యూరియా తర్వాత మొలిచినాక ఒక 3-4 ఆకలకు వచ్చినాక అది యూరియా వేస్తాం. మరి యూరియా వేరే ఏమైనా కలుపుతాం. ఎందుకు మిమ్మల్ని ఎరువుల గురించి ఎందుకు అడుగుతున్నా అంటే ప్రత్యేకంగా బాగా వచ్చింది, క్రాప్ కూడా బాగా వచ్చింది. విత్తనంతో పాటు మీరు చేసిన సస్యరక్షణ చర్యలు కూడా. తర్వాత యూరియా డిఏపి ఇంకేమన్నా అది ఇప్పుడు పురుగు ఇట్లా ఉంటుంది కదా సార్, దానికి వేరే మందులు వాడతాం. అంటే మీద స్ప్రేలు పురుగు మందులు ఏం వాడతారు? పురుగు బెంజెట్, టర్మినేటర్, మస్తు రకాల మందులు ఉన్నాయి, పురుగు కంట్రోల్ వాడతాం. ఈ ఎరువులు ఎన్ని రోజులు ఒకసారి వేస్తారు? ఇప్పుడు మొలిచినాక ఒక 25 రోజుల లోపల ఒకసారి యూరియా ఇంకా మరొక డిఏపి కలుపుతాం సార్. మళ్ళీ కూడా మిక్స్. ఇది కొంచెం లాంగ్ టైం ఉంటుంది. డిఏపి అనేది కొంచెం లాంగ్ టైం సార్. యూరియా అనేది కొంచెం తక్కువ రోజులు ఇస్తాం చెప్పి దీన్ని వాడతాం. మరా జుట్టుగా చేరిన దశలో ఒకసారి మేము యూరియా వేస్తాం. యూరియా పొటాష్ గింజ కొంచెం గట్టిగా వేస్తారు. ఎకరానికి ఒకటి వేస్తాం సార్ బస్తా. ఎందుకంటే ఎకరేట్ సార్, ఎకరేట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ, కొంచెం ఒకటే వేస్తాం ఎకరానికి ఒకటి. మీకు ఎంత ఇప్పుడు ఎకరంలో మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? ఎకరంకి పెట్టుబడి అంటే అప్రాక్సిమేట్ మీరు చేసిన ఇప్పుడు విత్తనాలకు ఎంత అవుతుంది? యూరియా డిఏపికి దున్నడానికి అంటే ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు ఎకరాన ఒక 4,000 వస్తాయి. వస్తుంది సార్. మొత్తం 20,000 అయితే 20 పైన అయితే 3 ఎకరాలకు 20,000 దున్నడానికి అయితే. విత్తనాలకు ఒక 10-15 వేలు అయితే 10-15 విత్తనాలు 3 ఎకరాలు. 20 10 15 30 35. ఇంకేముంటాయి ఖర్చులు? స్ప్రేలు ఇక మన చేతుల పని అంతగానం కావు. ఒక 5,000 40,000. తర్వాత ఇది మన కటింగ్, వీటికి కటింగ్ అంటే ఇక మన చేతుల పని అది. అంటే కూలీలను పిలుస్తారు కదా. ఇప్పుడు ఈ 3 ఎకరాలు కటింగ్ చేయాలి. అప్రాక్సిమేట్ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎకరానికి 8 మంది కొట్టేస్తాం. 8 మంది కోసేసి దూడేసేస్తాం ఎకరం. మొత్తం ఒక 16 అంటే 24 మంది పడతారు. 300 ఒకరికి 600 కటింగ్ చేస్తే మొగలు వేస్తారు అంతా. లేడీస్ కేమో 400 లేడీస్ కి ఇలా 600 మొగలకు 600 మొగలే కొట్టేస్తారు. 8 మంది వస్తే ఎకరం కంప్లీట్ చేసేస్తారు. అంటే దాదాపు 10-12 వేలు కటింగ్ కూడా అవుతాయి కంపల్సరీ 3 ఎకరాలు అంటే 52,000. ఇంకేముంటది ఇప్పుడు విత్తులు తీయడం? ఇది ఎట్లా విత్తులు తీయడం అంటే ఇప్పుడు ఎండినాక మరి మిషన్ హార్వెస్టర్ లో వేసేస్తే డైరెక్ట్ మనకు సీడ్ వచ్చేస్తుంది. దానికి ఎంత అవుతుంది? దానికి ఒక క్వింటాల్కు 200 చొప్పున తీసుకుంటారు సార్. ఒక క్వింటాల్ 200 తీసుకోవాలి. డబ్బాలో 10 పడతాయి. ఒక డబ్బా పట్టినంటే 10 క్వింటాలు రాసిస్తారు. దాదాపు అదొక 30,000 అట్లా ఖర్చు అవుతుంది. 30,000 మొత్తం దాదాపు అన్ని అయిపోయే వరకు ఒక ₹1,00,000 ఖర్చు వస్తుంది కంపల్సరీ అయితే సార్. 3 ఎకరాలు అంటే ఎకరానికి మనకు ఒక 25,000 30,000 అవుతుంది. 35,000 అవుతుంది. 35,000 అయిపోతుంది. ఎక్కువ కాదు కదా. అంతే సార్. ఓకే. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ కూడా ఇదే సీడ్ వేసిందా? లాస్ట్ ఇయర్ వేసినాం. ఎంత వచ్చింది? దిగుబడి ఎంత వచ్చింది? 38-39 దాకా వచ్చింది సార్. 39 క్వింటాల్ వచ్చింది. రేట్ ఎట్లా పోయింది? రేటు 2,240 సార్. మంచి రేట్ తగిలింది సార్ పోయినసారి. దాదాపు ఒక క్వింటాల్ తక్కువ గానీ 40 క్వింటాల్ అన్నట్టు. అంటే 40 క్వింటాల్ లెక్క పెట్టుకుంటాం. ఆ క్వింటాల్ ఎందుకు తక్కువ చెప్తానమాట మేము కంపల్సరీ లెక్క పెట్టుకున్నాం కాబట్టి ఆ క్వింటాల్ తక్కువ చెప్తాను. మేము దొడ్డ అంచనాతో చెప్తలేము. కంపల్సరీ మేము అంచనేస్తాం. ఎకరానికి 8 నెలలు అని అంచనేసి మీకు అంత క్లారిటీ చెప్తాం. బుక్ లో ఎంత డీటెయిల్స్ రాస్తారా? 40 అయినా మీకు దాదాపు 80,000 అంటే దాదాపు 80-90,000 వస్తే ఎకరాన వస్తాయి సార్. 40,000 ఆదాయం పోయినా 40,000 ఆదాయం ఉంటుంది ఒక ఎకరంలో. ఎన్ని 4 నెలల లోపు. మంచి మంచి పంట కదా, రైతులు వేసుకోవచ్చు కదా. పంట సార్. కొందరు పత్తి, వరి, లేకుంటే ఇంకా కూరగాయలు ఏవో వేస్తుంటారు. కూరగాయలు ఓకే, కానీ కొంచెం పురుగు ఇప్పుడు ఎక్కువ అవుతుంది కదా. మార్కెట్ ప్రతి ఒక్కరు కూరగాయలు పండిస్తారు. రేటు వాటికి తలుగుతలేదు. ఒకసారి అయితే తలుగుతలేదు. ఇది అయితే గ్యారెంటీ అన్న. ఇది కంపల్సరీ మాకు రైతుకు అనేది మక్క అనేది పెద్ద పంట సార్. మంచి పంట వేసుకోవచ్చు. మొక్కజొన్న వేసుకుంటే కంపల్సరీ మినిమం ఒక 40,000 ఆదాయం అయితే ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది సార్. 30 నుండి 40,000 రైతుకు అనేది మక్క అనేది పెద్ద పంట. అది వేసుకోవాలి కంపల్సరీ వాడుతాం. మేము మక్కనే ఇస్తాం సార్. ఇప్పుడు 3 ఎకరాలు కదా. 3 ఎకరాలు మళ్ళీ వర్షం మళ్ళీ ఖరీఫ్లో మరి ఇప్పుడు వేరే దిక్కు ఇస్తాం సార్. దీనిలో పొలం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇందులో పొలం ఉంటే మళ్ళీ వేరే దిక్కు మాకు వేరే దిక్కు ఉంది. వేరే దాంట్లో నల్ల రేగడి. అలా మేము వాటర్ ఎక్కువ పడతాయా?
మక్కకు నీళ్ళు ఎక్కువ అవసరమా? 7-8 తలాలు వస్తాయి సార్. 7 వర్షాకాలం అయితే మనకు నీళ్ళు లేకుండా పండించుకోవచ్చు. అది వర్షాకాలం మనకు మామూలుగా వర్షాలకు ఇబ్బంది లేదు వేసుకోవచ్చు. అది వేరే ఏరియా ఉంది అటు అక్కడ వేసేస్తాం. అందులో తేమ ఆగి బాగుంటుందా? సూపర్ ఉంటుంది సార్. నల్లరేగడి ఇది బోర్లతో పండింది. ఇది బోర్తో ఇప్పుడు వర్షాకాలం వేసేటి ఇక్కడ రోడ్ అవతలు ఉంటాయి అక్కడ మాకు నల్లరేగడి, అది వర్షం పడుతుంది సార్. ఈ మార్కెటింగ్ ఎట్లా ఎక్కడ తీసుకెళ్తారు? ఇది గాంధారి సార్. అంటే గవర్నమెంటా లేకుంటే ప్రైవేటా? ఇప్పుడు గవర్నమెంట్ పోయినసారి నుంచి నడుస్తుంది సార్. కొంటున్నారా? ఇబ్బంది లేదు మీకు, మార్కెటింగ్ ఇబ్బంది లేదు. మక్క వేసుకున్న రైతుకు మార్కెటింగ్ ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ 39 దాకా దాదాపు వచ్చిందన్న. ఇప్పుడు ఈ పంట కూడా బాగా హైట్, ఇప్పుడు ఇది ఇంత హైట్ కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా పెరిగిందా? కొంచెం అటు ఇటు ఉండే సార్, కొద్దిగా దాదాపు వచ్చింది. కంకులు కూడా ఇది ఇప్పుడు ఇందులో ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? కింద కంపల్సరీ 40 పైన రావాలనుకుంటున్నా సార్. 40 పైన రావాలి, ఎందుకంటే పోయినసారి కన్నా ఇప్పుడు బాగుంది. ఇది కూడా అదే, అది మన విత్తనం మీద అన్నారు అదే, విన్నర్ గోల్డ్ విత్తనం అదే. పోయినసారి కానీ ఇంకా ఇప్పుడు కొంచెం వర్షాకాలము వర్షాలు ఎక్కువ పడ్డాయి, బోల్డ్ సాధించినాయి కాబట్టి ఇంకా కొంచెం బాగుంది. ఈసారి బాగుంది, ఎక్కడ రావాలని అంచనా వేస్తున్నా. రావాలని సార్ అంచనా. ఎప్పుడు కటింగ్ ఎప్పుడు చేస్తారు? ఇది కటింగ్ ఇప్పుడు 2-3 రోజులలో అయిపోతుంది సార్. ఇది 2-3 రోజుల్లో కటింగ్ అయిపోతే వెంటనే అది వచ్చేసి కాదు మరి జూలు వేయాలి కదా. జూలు వేస్తాం, ఒక దగ్గర వేసేస్తాం. దగ్గర ఇట్లా ఒక దగ్గర వేసి ఒక 20 డేస్ పడుతుంది. 20 రోజులు పడుతుంది. 20 రోజుల తర్వాత మనకు తెలిసిపోతుంది. మళ్ళీ ఒక కంచి ఇరిసి దాన్ని గురువికి ఇట్లా ఇరుస్తాం. అప్పుడు ఇరవగానే ఇత్తులు మనకు ఎన్ని తెలిసిపోతే అప్పుడు మిషన్ పిలిచేసి దాన్ని మక్క రైతుకు మంచి ఆదాయాన్ని చెప్పండి. కావాల్సి ఏంటంటే ఈ గాలి వడగళ్ళ వాన ఇబ్బంది కదా, దానికి ఏమి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు గాలి వచ్చి కింద పడుతుంది కదా, అస్సలు ఏమి కాదు. కింద పడ్డా సరే ఏమి కాదు, ఇబ్బంది ఏం లేదు. గాలి పొలాలు ఉన్నాయి అనుకో, అవి రాలిపోతాయి. అది కొంచెం భయమే. ఈ మక్క ఇప్పుడు గాలి కింద పడ్డా కానీ మనము మర లేపుకొని కొట్టుకొని ఒక దగ్గర వేసుకొని దీనికి కూలీలు లెక్క పట్టే మనకి నష్టం అయితే రాదు. నష్టం ఏం లేదు సార్. అది పెద్ద ధైర్యంగా ఉండాలి. మక్క ధైర్యంగా ఉండాలి. మక్క అనేది రైలు పడ్డా, గాలి వచ్చినా, వర్షం పడ్డా ఇబ్బంది ఏం లేదు సార్. పొలాలు ఉన్నా ఇంకా వేరే పంటలు ఏమి ఉన్నా కొంచెం నష్టమే. ఇప్పుడు వేరే దిక్కుల్లో వర్షాలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, వడగలు పడ్డాయి, కొంచెం అట్లనే రాలిపోయినాయి. వాళ్ళు కొంచెం ఇబ్బందుల పాల్గొన్నారు. దీనికి మాత్రం మాకు ఇంత క్రాప్ వచ్చింది కానీ ఇంకా ఆగుతున్నామంటే ఏం కాదు. ఇప్పుడు ఒక కంకి ఉన్నది కదా, ఇది ఒకటి దానికి ఎన్ని ఒకటి వస్తాయా 2? అంటే ఇప్పుడు కొంచెం గాలి ఉన్నది అనుకో 2 కంపల్సరీ వస్తాయి. ఒకటి కంపల్సరీ వస్తుంది. ఒకటి వచ్చినా మన మామూలుగా ఉండదు, బాగా పెద్దగా ఉంటది. మన పెద్దగా వచ్చినా కానీ ఈ కంకి అనేది ఇక చివరి దాకా ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటుంది సార్. ఇది లాస్ట్ బొడ్డే ఉండదు. కొన్ని వేరే సీట్లకు కొంచెం బొడ్డి ఇడిసా పెడుతుంది. అంటే ఇంత పోయి ఇది ఉందా ఇక్కడ దాకా వస్తుంది సార్. ఇదేమో చివరి వరకు ఉంటుంది. సీడ్ మొత్తం ఇక్కడ వరకు సీడ్ వస్తుంది, చివరి వరకు ఉంటుంది సార్. ఇది చివరి దాకా ఉంటుంది. ఇంకా ఇది చిన్న ఉంది కదా, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది బాగుంది. ఇదేంటంటే విన్నర్ గోల్డ్ అనేది చివరి దాకా ఇత్తులు వస్తూనే ఉంటాయి. ఈ విత్తనం అన్నట్టు చివరి దాకా వస్తాయి. ఇంకెవరైనా వేసిండ్రా రైతులు? ఎవరు మీరు ఒకరేనా వేసిరు? వేరే వేసిరు. కొంచెం అలా క్రాప్ కొంచెం లేట్ వేసారు కాబట్టి వాళ్ళకి ఇంకా రాలేదు. ఎక్కువ శాతం వేస్తారు. విన్నర్ అనేది హైలైట్ వేస్తారు సార్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తుంటారా విత్తనాలు ఇట్లా? అంటే ఇప్పుడు వేసిన మళ్ళీ వేరే వెరైటీ అట్లా వేస్తారా? మేము ఒకరికి నమ్మినామంటే దాన్ని ఇవ్వం సార్. మీకు మంచి రిజల్ట్ వచ్చిందంటే దాన్ని ఏడున్నా మేము తీసుకొచ్చుకొని మేము కంపల్సరీ ఇస్తాం సార్. ఎట్లా ఇవి ఆన్లైన్ మీకు ఇక్కడ గాంధారిలో దొరుకుతాయి? గాంధారిలో దొరుకుతాయి సార్. విత్తనాలు దొరుకుతాయి సార్. గాంధారిలో దొరుకుతాయి. మామూలుగా షాపులలో దొరుకుతాయి. అనే బాగా విత్తనాలు చాలా రకాలున్నాయి కదా, బాగున్నాయి. ఎన్నో మొక్కలు కూడా చాలా వచ్చినాయి కదా, వేరే రకాలు మస్తున్నాయి. ఇది మీకు మాత్రం మాకు ఇది బాగా అనిపించింది. మీకు చుట్టుపక్కల తోట ఎవరైనా వచ్చి చూడము బాగుందని ఏమన్నా ఉన్నారు? చాలా మంది మీరు చెప్తారా కంపెనీ పేరు? వేరే చెప్పారా? కొందరు చెప్పరు. ఇప్పుడు స్ప్రే చేస్తారు, మందు దాచుకుంటారు, చెప్తారు కదా విత్తనం పేరు పేరు చెప్తాము. ఏ షాప్ లో దొరికినా అడుగుతారు, పలానా షాప్ లో దొరికినా చెప్పేస్తాము. అట్లా వాళ్ళకి కొంచెం యాద్ చేస్తారు మనల్ని. అవునవును, గుర్తుంచుకుంటారు. వాళ్ళు కూడా పలానా మనిషి తెస్తేనే గింత పూర్తి అయినాయి మొక్కలు మనకి యాద్ చేస్తారు కదా. సో అయితే మొత్తానికి రైతులు వేసుకోవచ్చు, మక్క వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెరైటీ కూడా బాగుంది. విన్నర్ గోల్డ్ అనేది న్యూజివీడ్ కంపెనీ, ఫేమస్ కంపెనీ సార్. ఈ పత్తి కూడా ఉంటది కదా అందులో, పత్తి ఉంటది, ఒకటి ఉంటుంది సార్. సో ఇది మనకు ఇక్కడ రైతు చెప్పేది. ముఖ్యంగా వీరు చేసే సస్యరక్షణ చర్యలు, ఎన్నుకున్న విత్తనము చాలా ఎక్సలెంట్ గా ఉంది. క్రాప్ కూడా చాలా హైట్ కూడా చాలా వచ్చింది. మన కంకి కూడా చూస్తే చాలా బాగుంది. వీరు చెప్పేది ఏంటంటే ఈ లాస్ట్ వరకు ఈ వెరైటీలో సీడ్
లాస్ట్ వరకు వస్తాయి, కొన్నిటికి ఏంటంటే ఇక్కడ వరకు వచ్చి ఇది ఎక్కువ ఉంటది, ఈ భాగం ఎక్కువ ఉంటది. ఇది ఇక అంటే డిఫరెంట్ అంటారు ఇక ఇది లాస్ట్ వరకు మనకు సీడ్ అనేది వస్తుంది అన్నట్టు. బట్ ఏదైనా ఒక మంచి విత్తనాన్ని కంపల్సరీగా రైతులు వేసేటప్పుడు ఒక మంచి విత్తనాన్ని అనుకొని మంచి సాయిల్ లో మీరు ఎక్సలెంట్ గా సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మొక్కలో మంచి దిగుబడి పొంది మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది రైతు. సో వీరి అనుభవం, వీరు వేసిన ఎరువులు కానీ టైం, ఇప్పుడు చాలా మంది ఎప్పుడు పెట్టుకుంటే మనకు బెటర్ ఈ మక్క అనేది అంటే క్రాప్ బాగా రావడానికి అని అడుగుతుంటారు. ఏ టైం బెటర్ అంటారు మీరు? నవంబర్ లాస్ట్ ఎండింగ్ వరకు పెట్టుకోవచ్చు, డిసెంబర్ లో పెట్టుకోవచ్చు. కానీ వాటర్ ఉంటే ఓకే, వాటర్ ఉంటే డిసెంబర్ వరకు. ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? లాస్ట్ డిసెంబర్ దాకా పెట్టుకోవచ్చు. ఇక డిసెంబర్ లాస్ట్, ఇక జనవరిలో పెట్టుకోవచ్చు. జనవరిలో పెట్టుకుంటే కొంచెం జర్మినేషన్ ప్రాబ్లం, చలి ఉంటే మొలిసిన కొంచెం ఇబ్బంది అవుతుంది, అది ఎరుపు రకం అయితే కర్ర. కాబట్టి డిసెంబర్ లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు. అదే వర్షాకాలం అయితే, వర్షాకాలమా అది ఇప్పుడు మిరుగం అంటే మిరుగం కాగానే 15 రోజులకు రోహిణి అంటాం. రోహిణి అప్పుడు పెట్టుకుంటే బెటర్, బాగుంటుంది. ఇప్పుడు మీకు దిగుబడి వర్షాకాలం ఇది సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటుంది కంపల్సరీ సేమ్. సో ఇది ముఖ్యంగా రైతులు ముఖ్యంగా మొక్కజొన్నను ఎన్నుకొని మీరు చాలా సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా మంచి విత్తనాన్ని ఎన్నుకొని చేసినట్లయితే రైతుకు కంపల్సరీ అంటే గ్యారంటీ ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనకు. ఎందుకంటే ఒక 30-35 వేలు పెట్టుబడి, 40 వేలు పోయిన పెట్టుబడి 40 క్వింటాళ్ళు అవలీలుగా అవుతున్నాయి. కొంత మంచి విత్తనాలు ఎన్నుకున్నట్లయితే 40 పైన కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రైతుకు కంపల్సరీ ఒక 4 నెలల్లో 35 నుండి 40 వేల ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 1 ఎకరంలో వేస్తే 35 నుండి 40 వేలు. అదే మీరు 3 ఎకరాలు 5 ఎకరాలు మీ ఆర్థిక స్తోమతను బట్టి ఒక 5 ఎకరాలు వేసిందంటే 40 వేలు తీసుకున్న మనకు ఎకరాన ఒక 2 లక్షల రూపాయలు 4 నెలల్లో రైతు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వేరేవైనా పంటలు వేసి నష్టపోయి ఇబ్బందులు ఉన్న రైతులు కంపల్సరీగా మొక్కజొన్న వేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి లాభం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో ధన్యవాదాలు.